రక్షించబడాలని మరి కోరుతుంటుండగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని వింటే రక్షించబడతాము కదా. మత్తయి సువార్త 11:8 రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని అక్కడ కూడా దేవుడు ఆహ్వానిస్తున్నట్టుగా రాయబడింది. బోధిగంతం నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందునని మరొక చోట దేవుడు మరి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఎందుకని మనల్ని ఆహ్వానిస్తున్నాడు? మనం అగ్నిగుండంలో కాలిపోవటం ఆయనకి ఇష్టం గాక, నరక యాతన అనుభవించటం ఆయనకి ఇష్టము గాక, మనం నరకం నుంచి తప్పించబడాలని, అగ్నిగుండం నుంచి తప్పించబడాలని ఆయన మనల్ని రక్షించాలని కోరుతున్నాడు పిల్లరా. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడు. ఈ లోకంలో స్నేహితులు ప్రేమ మరి ఎంతవరకు ఉంటుంది? తల్లిదండ్రుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది? భార్యాభర్తల ప్రేమ ఎంతవరకు ఉంటుంది? అన్నదమ్ముల ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మరి ఇరుగు పొరుగు వారి ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే అవి కొంతవరకే ఉంటాయి. తర్వాత వారు ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మేము సహాయం చేయలేము, మేము ఆదరించలేము, మేము రక్షించలేము, మా వల్ల కాదు అని వాళ్ళు ఎవరికి వాళ్ళకి తప్పించుకుంటారు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమామూర్తి, ఆయన దయగలిగిన వాడు, జాలిగలిగిన వాడు. నేను నన్ను రక్షించాలని ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు పిల్లరా. కాబట్టి ఆయన ప్రేమ వర్ణించలేని ప్రేమ, వివరించలేని ప్రేమ. అందుకనే మరి ఒక పాట మనం పాడుతూ ఉంటాం, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువికందించలేనిది. దేవుని ప్రేమ మరి ఎంతో గొప్ప ప్రేమ. ఆయన మన ఎడల చూపిన ప్రేమను మనం వర్ణించలేము. దాని ఎత్తు, పొడుగు, వెడల్పు, లోతు ఎంతో ఉంటుంది. అది మనం చెప్పలేనట్టుగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు పిల్లరా. కాబట్టి సమీపంలోనే మరి చక్కని దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆదివారము మరి ఆరాధన జరుగుతుంది, శుక్రవారం ప్రార్థనా కొడుకు జరుగుతుంది. మరి యెరూషలేము ప్రార్థనా మందిరానికి మీరందరూ వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించుకుని మీరు కూడా దేవుని బిడ్డలుగా ఆయన మహిమపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. జక్కయ్య అనేటువంటి వాడు మరి ఎరికో పట్టణంలో ఉన్నాడు. ఆయన పొట్టివాడు, అన్యాయంగా పన్నులు వసూలు చేసి మరి అన్యాయంగా బ్రతుకుతూ ఉండేవాడు. అలాంటి ఆయనకి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఒకసారి ఆ గ్రామానికి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నాడని తెలిసి ఆయన ఎవరో తెలుసుకుందాం, చూడాలని మరి ఆయన వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ కూడా జనసమూహంతో ఉన్నాడు. మరి ఆయన్ని చూడాలని పక్కనటువంటి మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు ఎక్కితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని చూశాడంటే ఆ మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యనే చూశాడు. జక్కయ్య త్వరగా దిగుమని చెప్పినప్పుడు వెంటనే జక్కయ్య, ఆ పొట్టివాడైన జక్కయ్య త్వరగా దిగి యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంట చేర్చుకున్నాడు. మరి అక్కడి నుంచి కూడా మరి ఆ జక్కయ్య యేసుక్రీస్తు బోధలు విన్నాడు, నీతి బోధలు విన్నాడు. ఆయన వాక్యం వినగానే తన పాపం అంతటా కూడా తెలిసి వచ్చింది. మరి ఎక్కడెక్కడైతే అన్యాయంగా పన్నులు వసూలు చేశాడో 4 అంతలు తిరిగిచ్చేసాడు. తిరిగిచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పినప్పుడు మరి అప్పటి నుంచి కూడా జక్కయ్య మరి రక్షించబడ్డాడు. అలాగే జక్కయ్య వల్ల నీవు నేను రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. అయితే జక్కయ్య ఎవరిని చూడాలని వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని వచ్చాడు. జక్కయ్య విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంట చేర్చుకున్నాడు. జక్కయ్య తన పాపానంతటిని కూడా విడిచిపెట్టాడు. జక్కయ్య తన మరి అతిక్రమాలన్నీ కూడా ఒప్పుకొని మరి తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు రక్తంలో, యేసుక్రీస్తు ప్రభు నామంలో కడిగి వేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా జక్కయ్య కుటుంబం రక్షించబడింది. అలాగే నీవు నేను రక్షించబడాలని దేవుడు ఆశపడు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని వచ్చినట్లుగా నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు వద్దకు రావాలి. జక్కయ్య యేసునందు విశ్వాసం ఉంచాడు, నీవు కూడా విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. జక్కయ్య తన పాపానంతటిని కూడా ఒప్పుకున్నాడు. నీవు కూడా నీ పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు నామంలో నీ అతిక్రమాలన్నీ కూడా తుడిచివేసుకుని ఆ రక్తంలో కడగబడి పరిశుద్ధంగా తీర్చబడాలని
దేవుడు కోరుతున్నాడు. జక్కయ్య ఏ విధంగా అయితే తన రక్షణ పొందాడు, నీవు నేను మనందరం కూడా రక్షణ పొందితేనే మనకు పరలోక రాజ్యము. రక్షణ పొందకపోతే మరి పరలోకం వెళ్ళం కదా, మరి నరకానికి వెళ్ళిపోతాం, అగ్నిగుండంలో కాలిపోతాం. అగ్ని అంటే అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పరలోక రాజ్యంలోకి వెళ్తావా, నరకంలోకి వెళ్తావా? నరకం మంచిదా నీకు, పరలోకం మంచిదా నీకు? పరలోక రాజ్యమే చేరాలి. పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుంది, పరలోకంలో నిత్యము కూడా ఆనందం ఉంటుంది, పరలోకంలో ఆకలి దప్పుకులు ఉండవు, అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడు, అక్కడ మరి ఏ బాధలో ఉండవు, అక్కడంతా కూడా సంతోషంగానే దేవుని స్తుతిస్తాం. ఈ గొప్ప సంతోషం, ఈ గొప్ప విశ్రాంతి, ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప ఆనందము నీకు ఇవ్వాలని దేవుడు ఈ సమయంలో నీకు సువార్త ప్రకటించడానికి మమ్మల్ని అందరినీ కూడా మరి పంపించాడు. నువ్వు ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గోత్రానికి సంబంధించిన వాడైనా, నువ్వు రక్షణ పొందితే సరే, రక్షణ పొందకపోతే తప్పనిసరిగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నశించు దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాను. మరి చీకటి మరి వెలుగుని చూపించలేదు, మరి గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు, జీవం లేనటువంటివి జీవాన్ని ఇవ్వలేవు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన సునామీలు, ఎక్కడ చూసిన కరువులు, మరి ఎక్కడ చూసిన మరణాలు భయంకరంగా కనపడుతున్నాయి. హాస్పిటల్ ఖాళీ ఉండటం లేదు, అన్ని మరణాలే. ఏ ఇంట్లో చూసినా కానీ నమ్మదలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని రాకడకే సూచనలు కాదంటారా? ప్రకటన గ్రంథం ఘోషిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరి పేరే నేను జీవ గ్రంథం ముందు రాయబడినట్టు కనపడినాడలా వాని అగ్నిగుండంలో పడవేదినని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రాకముందే నువ్వు మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు మారిపోవాలి. నీ కులాన్ని, నీ మతాన్ని, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా నువ్వు విడిచిపెట్టుకుని యేసు వద్దకు రావాలి. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయన కుటుంబం రక్షించబడిందని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, నీవును అబ్రహాము కుమారుడే. జక్కయ్య అబ్రహాము కుమారుడు అయిపోయాడు, దేవుని కుమారుడు అయిపోయాడు, దేవునికి మరి ఇష్టడైనటువంటి వాడుగా మారిపోయాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప ధన్యత. ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడోని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిత్యము నీ చేతులు కష్టార్జితము నోనిమించదు. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వెవరైనా సరే తగ్గించుకునిరా. ఈ వాక్యాన్ని నువ్వు ఇంట్లో నుంచి వింటున్నావో, బయట నుంచి వింటున్నావో, లేకపోతే ప్రయాణం చేస్తూ వింటున్నావు, ఎక్కడన్నా చెట్టు చాటు నుండి వింటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు రక్షణ పొందితే సరే. రక్షణ పొందినప్పుడు నువ్వు రక్షించబడతావు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష విధించబడినవు. దేవుడు మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి.